అభియాన్లు వారు సైత విద్యలో భాగంగా మరి సహిత యాప్ ద్వారా 6,923 మంది పిల్లల్ని విజయనగరం జిల్లా వ్యాప్తంగా గుర్తించడం జరిగింది. ఇందులో 649 మంది పిల్లలు మరి భవిత నాన్ భవితకి వస్తూ విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. అయితే ఎవరైతే భవితకి రాలేరు అంటే సివియర్ అండ్ ప్రొఫైన్ కేటగిరీకి ఉన్నటువంటి సివియర్ డిజేబిలిటీ ఉన్న పిల్లలు మంచం మీద ఉండి భవితకి నాన్ భవితకి రాని స్థితిలో ఉన్న పిల్లల్ని మరి ఐఈఆర్టీసీ ఇంటి వద్దకే వెళ్ళి వాళ్ళకి హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఇంతేకాకుండా 491 మంది ఎవరైతే ఆర్థోపెడికల్లీ ఛాలెంజ్డ్ ఆర్థోపెడికల్లీ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళందరికీ మా ఫిజియోథెరపిస్టులు మరి వాళ్ళకి ఫిజియోథెరపీని ప్రతి వారం మండలం లెవెల్లో ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ ఫిజియోథెరపీ ఇవ్వడం ద్వారా చాలామంది సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లల్లో ఎంతో ఒక మెరుగుదలైనటువంటి జీవన విధానం అనేది ఏర్పడింది. మరి పోస్ట్ సర్జరీస్ అయిన తర్వాత కూడా మరి ఫిజియోథెరపీ ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి చాలా మందిలో ఇది చాలా ఒక సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే చాలా మంది పిల్లలు నడవగలుగుతున్నారు, మరి కూర్చోలేని స్థితిలో ఉన్న వాళ్ళు కూర్చోగలుగుతున్నారు. మరి ఎంతో మంది పిల్లలు తమంతట తామే భౌతికి రాగలుగుతున్నారు. నమస్తే అండి, నా పేరు కుమారి. అది విజయనగరం కొత్తవలస మండలం తుంకవెల్లి గ్రామం నుంచి ఫిజియోథెరపీకి తీసుకొస్తున్నాం కొత్తవలస సెంటర్లో. అయితే పాప ఫస్ట్ వచ్చేసి మేము నవంబర్ నెల నుంచి తీసుకొస్తున్నామండి. 2018 నవంబర్ నెల నుంచి పాప ఫిజియోథెరపీ తీసుకురావడం జరిగింది. మాకైతే అంతకుముందు తెలియక ముందు నుంచి అయితే పాప పడుకునే ఉండేది, ఏమాత్రం బోర్లా పడేది కాదు, కనీసం కాలు చేతులు కదిల్చేది కాదు. ఫిజియోథెరపీకి ఎప్పటి నుంచి అయితే తీసుకొస్తున్నామో అప్పటి నుంచి పాప డెవలప్మెంట్ గ్రోతింగ్ అంతా బాగానే ఉంది. కాలు చేతులు కాల్చడం, బొమ్మలు పడడం, సపోర్ట్ ద్వారా కూర్చోగలుగుతుంది. అయితే డాక్టర్ గారు కూడా చాలా బాగా చేస్తున్నారండి. వారానికి ఒకసారి వారం కూడా ఫిజియోథెరపీలో ఎక్సర్సైజ్ మార్పు చేస్తూ చాలా పాపకు కూడా బాగా ఫిజియోథెరపీ ఫిజికల్ గా చాలా బాగుంది. అతను చేసే పద్ధతి కూడా చాలా బాగుందండి. అప్పుడు వీక్ గా ఉండేది, ఇప్పుడు కూడా బాగానే ఉంది. మీరే చూస్తున్నారు పాపని. ఇప్పుడు చూడండి, సపోర్ట్ తో ద్వారా కూర్చోగలుగుతుంది. ఎంతటి సౌకర్యం కల్పించిన ప్రభుత్వానికి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. శ్రీవల్లిక అనే 11 సంవత్సరాల అమ్మాయి ముట్టకాలు జనోవీరం అనే స్థితిలో నిస్సహాయ స్థితిలో ఉండి మరి భవితకు కానీ మరి ఏ స్కూల్కి కానీ వెళ్ళలేని స్థితిలో ఉన్నటువంటి అమ్మాయికి ఈ మధ్యనే సర్జరీ జరిగింది. మరి సర్జరీ జరిగి ఫిక్సేటర్స్ ఉన్నప్పుడు ఆ అమ్మాయికి ఇంటి వద్దకే వెళ్ళి డాక్టర్ భరద్వాజ్ గారు కొమరాడ మండలంలో పనిచేసిన ఫిజియోథెరపిస్టు మరి అమ్మాయికి ఇంటి దగ్గరికే వెళ్ళి ఫిజియోథెరపీ అందించారు. మరి అనతి కాలంలోనే ఆ అమ్మాయి ఇప్పుడు చక్కగా రికవరీ అయ్యి మరి భౌతికి వస్తుంది, మరి స్కూల్కి కూడా వెళ్తుంది.
సక్సెస్ సాధించినటువంటి డాక్టర్ భరద్వాజ్ గారికి నా హృదయపూర్వక అభినందనలు.